రిపోర్ట్లో తెలిసింది. ఇవన్నీ కూడా ఏజెన్సీస్ వాటి పని వాటి చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేయడమా, క్రిమినల్ ఏం చేయమా చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి డ్యామ్ రిపేర్ చేసి డ్యామ్ కావాల్సిన వర్క్ ఏదైతే ఉందో అది తక్షణమే స్టార్ట్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఓకే అండి. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో పార్టీల పరంగా అందరి వర్షన్స్ మీరు వినడం అయితే జరిగింది. సో ఎవరి వాదనల్లో వాస్తవం ఉంది? ఈ కాళేశ్వరాన్ని ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు? నిజంగానే రైతుల పక్షాన నిలుస్తుంది ఎవరు? ఎందుకంటే ఇంకోటి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఇన్స్టాంట్ గా ఏదో ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తే బెటర్ అనుకోవచ్చు? ఒకటండి, కాళేశ్వరం విషయం తీసుకుంటే మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది, రాజకీయ పార్టీ అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకెవరా అనేది కాదు. ప్రతి ఒక్కరూ అది కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుందామనే చూశారు, వాడుకుంటున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు ఏదైనా అసలు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షనే తప్పు. ఎందుకనంటే బేసికల్ గా ఏ ప్రాజెక్ట్ అయినా గ్రావిటీ వాటర్ ద్వారా కట్టాలి అనేది చూస్తారు. గ్రావిటీ వాటర్ ద్వారానే సప్లై జరగడానికి, అది కాంగ్రెస్ హయాంలో జరిగిందా లేకుంటే ఇంకెవరి హయాంలో జరిగిందా అనేది కాకుండా మేడిగడ్డ ఏదైతే తుమ్మిడిహట్టి ఉందో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే చివరి ఆయకట్టు వరకు కూడా గ్రావిటీ ద్వారానే నీరు వస్తుంది, ఎక్కడ ఆల్మోస్ట్ గా మోటార్లు వాడకుండా. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే తుమ్మిడిహట్టి నుంచి నీటిని కిందికి తీసుకెళ్లి కాళేశ్వరానికి తీసుకెళ్లి మళ్ళీ పైకి ఎత్తిపోయడం అనేది అది ఒక తుగ్గనే ఒక రకంగా. ఎందుకనంటే అది ఒక ఎకరానికి నీటిని పారించడం కోసము 30,000 నుంచి 40,000 రూపాయల ఖర్చు అవుతుందంట మోటార్లు వాడడానికి. కాబట్టి ఈ కింది నుంచి పైకి నీటిని తీసుకుపోయేది అనేది రేపు రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే కాదు, రేపు రాష్ట్రంలో వచ్చేటువంటి ఏ అధికార పార్టీకైనా కానీ కాళేశ్వరం మెయింటెనెన్స్ అనేది పెద్ద గుదిబండలాగా మారే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే కేసీఆర్ గారు అప్పుడు గొప్పగా చెప్పుకున్నారు, ఇది ప్రపంచ అద్భుతము, నేను రక్తం దారపోసిన, నిద్రాహారాలు మానేసి కట్టినా అని చెప్పేసి ఆయన్నే నేనే ప్లాన్ చేసిన, నేనే ఇంజనీరింగ్ అన్నట్టుగా మాట్లాడారు. కాకపోతే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా? ఇంజనీర్లు చెప్పినప్పుడు వినలేదంట. వినకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రం మీద గుదిబండగలగా తయారైంది. దాన్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ను నిందించిన పరిస్థితి బాగాలేదు, బీఆర్ఎస్ ను నిందించిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను నేను. కాళేశ్వరం కడుతుంది రాష్ట్ర ప్రభుత్వము, మోటార్లు కొనాల్సింది కేంద్ర ప్రభుత్వం యొక్క బిహెచ్ఈఏలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల నుంచి. మధ్యలో మధ్యవర్తిత్వం ఎందుకంటే రెండు గవర్నమెంట్ల మధ్యలో ఒప్పందం కుదరడానికి. ఆ ఒప్పందం కోసం ఒక ఇంజనీరింగ్ సంస్థకి, నేను పేరు చెప్పట్లేదు, 7,500 కోట్లు అప్పచెప్పారంటండి. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలని నాకు కూడా తెలిసిన విషయం ఇది. 7,500 కోట్లు అప్పచెప్పారు. రెండు గవర్నమెంట్ల మధ్యలో ఒప్పందం చేసుకొచ్చి జరగడానికి ఒక మధ్యవర్తి కావాలా? అధికారులు లేరా? ఐఏఎస్లు లేరా? సంబంధిత నీటిపారుదల శాఖ ఇంజనీర్లు లేరా ఒప్పందం చేయడం కోసం? ఇలాంటివి చాలా ఉన్నాయి. మోటార్లు కూడా నాసి రకమైన మోటార్లు, అక్కడ సరిగ్గా నాణ్యమైన కట్టడాలు లేవు అని చెప్పేసి ఇట్లా రకరకాల వాదనలు వచ్చినాయి. అందులో అవినీతి జరిగింది అనేది అందరూ అంటున్న మాట. అది నిజం నీకు తెలిసాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు బీఆర్ఎస్ కట్టింది కానీ బీఆర్ఎస్ 3 ఏళ్లలో కట్టిండొచ్చు, కానీ నాసి రకంగా కట్టడం ఎన్ని రోజుల్లో కట్టేం లాభం? ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది? ఆ ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు రైతులకు సాగునీరు లేక ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు రిపేర్ చేసినా గానీ రేపు మోటార్లు మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ కావాల్సి వస్తుంది దానికి. ఆ మోటార్లు ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళాలి. 10,000 మెగావాట్లు కావాలి, 10,000 కోట్ల కరెంట్ బిల్ వస్తుంది. అదే అసలు ఒక్కో ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు వస్తుందంట కరెంట్ బిల్లు రూపంలో. అప్పుడు రైతుకి ఏం లాభము, గవర్నమెంట్ కి ఏం లాభము? అంత వ్యయం పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ రిపేర్ చేసినా గానీ ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎంత ఉపయోగం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
భవిష్యత్తులో వచ్చేటువంటి గవర్నమెంట్స్ ఆ భారాన్ని భరించగలవా, ఆ భారాన్ని గ్రహించగలవా? ఎందుకు తుమ్మిడి అట్టి కనుక కట్టి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కనుక వైఎస్ఆర్ ప్రాజెక్ట్ ఏదైతే చేశారో అది కాంగ్రెస్ ఎవరు చేసిండ్రు అనేది కాదు, గ్రావిటీ ద్వారా మొత్తం చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చేది. ఆదాన్నే కనుక కంటిన్యూ చేస్తుంటే ఇన్ని లక్ష కోట్లు కూడా కాదు, 25,000 కోట్లలో ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది, కంప్లీట్ ప్రాజెక్ట్. రైతులందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. తుమ్మిడి హట్టి విషయంలో మహారాష్ట్ర గవర్నమెంట్ అన్నదేంది, మా ఊర్లు పోతున్నాయి కాబట్టి మాకు కూడా ఆ ప్రయోజనం ఇవ్వండి, మీరు ఎత్తు పెంచుకున్నా పర్వాలేదని మహారాష్ట్ర గవర్నమెంట్ అంటే, అప్పుడు వైఎస్ఆర్ గారు ఒప్పుకోకుండా దాన్ని పెండింగ్ పెట్టడం వల్ల ఇప్పుడు ఇంత సమస్య వచ్చి పడ్డది. అదే కనుక వాళ్ళు ఊర్లు పోతున్నాయి అని కనుక వాళ్ళ ఆయకట్టు పోతుందని కనుక ఆలోచించి వాళ్ళకు కూడా కొంత భాగం కల్పించి ఉంటే మహారాష్ట్రకు కూడా ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ బెస్ట్ ప్రాజెక్ట్ అనేది చాలా మంది ఇంజనీర్లు, నేను చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే కాళేశ్వరం అనేది వరస్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే పైనుంచి నీళ్లు కిందికి తీసుకెళ్లి పైకి ఎత్తిపోతుంది అని చెప్పేసి, కాబట్టి అది కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు. కాబట్టి ఇది కానీ ఆ మధ్యలో ఇప్పుడు ఇలా అంటున్నారు, పిల్లర్ కుంగింది కాబట్టి ఇలా అంటున్నారు. కానీ ఆ మధ్యలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు కూడా ఇది మంచి ప్రాజెక్ట్ అని బానే ఉంది అని చెప్పేసి అందరూ మెచ్చుకున్నారు సందర్భం ఉంది కదా. ఏ ప్రాజెక్ట్ అయినా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇది మంచిది కాదు కూలగొట్టండి అని ఎవరు చెప్పలేరు. కాబట్టి ఏదో వాళ్ళ సంతృప్తి కోసం చెప్పి ఉంటారు, అది ప్రామాణికంగా తీసుకుంటే మనం ఏం చెప్పలేము. కాబట్టి చెప్పిండ్రు, ప్రశంసించిండ్రు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఓ కాళేశ్వరం బెస్ట్ ప్రాజెక్ట్ అన్నారు. బెస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అన్నారు? పనిచేస్తున్నప్పుడు. కానీ కుంగిపోతుందని వాళ్ళకి తెలియదు కదా, అంత నాసి రకంగా కట్టిండ్రు అనేది తెలియదు కదా. కుంగిపోవడానికి కారణం ఏంటి? నాసి రకంగా కన్స్ట్రక్షన్ జరగడమే కదా. నాసి రకంగా కన్స్ట్రక్షన్ జరిగిన దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా? బీఆర్ఎస్ తీసుకోవాలా కంపల్సరీగా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాళ్ళ హయాంలోనే పూర్తయింది. బట్ డిజైన్ అయితే అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది. మీరు అన్నట్లు కన్స్ట్రక్షన్ లో లోపాలు నాసిరకం ఉండొచ్చు, కానీ డిజైన్ అయితే అప్రిషియేట్ చేస్తారు. డిజైన్ అప్రిషియేట్ చేసినప్పటికీ కూడా మోటార్ల విషయంలో అప్పుడు కూడా చాలా అభ్యంతరాలు వచ్చినాయి. మీరు అప్పటి రికార్డ్స్ అన్ని చూడండి. చాలా మంది ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్ గారు ఎవరి మాట వినలేదు. ఇది వాస్తవము. కేంద్ర మంత్రులు ఒప్పుకున్నారా, మంచి ప్రశంసించారా, ఏం చేశారని కాదు. మరి ఒకవేళ కనుక మంచి ప్రాజెక్ట్ అయితే ఎందుకు కూలిపోయింది, ఎందుకు నాసి రకంగా కట్టారు, ఎందుకు కూలిపోయింది? అది 2 పిల్లర్లా 3 పిల్లర్లా కాదు, ఒక పిల్లర్ కుంగడం వల్ల మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా. ఆ ఒక్క పిల్లర్ వరకు మనం నీటిని స్టోర్ చేసి ఆపేసి మిగతా పిల్లర్ల ద్వారా పని తప్పించుకునే పరిస్థితి లేదు కదా. మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా కంప్లీట్ గా. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. దానివల్ల నష్టం జరిగింది. దానివల్ల నష్టం జరిగినందుకు బీఆర్ఎస్ ఇప్పటికైనా నిజాయితీగా ఒప్పుకుంటే వాళ్ళ గౌరవం దక్కుతుంది. అట్లాగే దాని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయాలకు పోకుండా, భేషజాలకు పోకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏం చెయ్యాలి, ఏ విధంగా మనం దాన్ని ప్రజలకు ఉపయోగకరంగా తీసుకురావాలి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం ఉందండి. ఎస్ సార్, శివకుమార్ గారు. సో ఒకటి సరే, మీరు అన్నట్లు కూడా అటు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ప్రాజెక్ట్ అయితే కట్టారు, ఆ ప్రాజెక్ట్ ని యూటిలైజ్ చేసుకోవాలి. దానివల్ల ఎంతో కొంత రైతులకు లాభదాయకంగా ఏదో ఒక చర్యలు అయితే తీసుకోవాలి, ప్రభుత్వ చేతుల్లో ఉంది. సో ఇందాక అటు నరసింహారెడ్డి గారు ఆయన అడిగినట్టు, స్వామి గారు అడిగినట్లు కూడా ఆల్మోస్ట్ 2.5 ఏళ్లు